సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైనా రతియే పారగ రమ్యహన్యంబులా రమియించు రాజచంద్రముడునైనా రతియే పారగ రమ్యహర్మ్యంబుల రమియించు రాజచంద్రముడునైనా రణరంగమందు పరాభూతరిపుడౌచు రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలిగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగొందు దౌర్భాగ్య నిదుడగు దాసుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగొందు దౌర్భాగ్య నిదుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగత్పత కన్నా భక్తవరుడగు దాసుడే వంజుడగును భక్తపరుడగు దాసుడే వంజుడగును భక్తపరుడగు దాసుడే వంజుడగును వంజుడగును వంజుడగును. It may be an individual who has learned the essence of all Shastras and Puranas. He may have learned the essence of all the Vedas and the Vedantas. He may be a king with prosperity on his behalf, living in royal mansions. He may be a hero who has defeated all his enemies in the battlefield. He may be a poor man suffering from the pangs of poverty and the misfortune that accompanies poverty. But without bhakti, all these people are of no use and of no avail. Better than a king without bhakti, a poor man with bhakti is praiseworthy. ప్రేమ స్వరూపులారా, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మానవుడు ధరించినటువంటి వస్త్రముల వంటివి, ఉపాధులు. Prema Swarupas, the body, the organs, the mind and the intelligence are like the robes which man is wearing. ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనము చక్కగా గుర్తించినప్పుడే వీటిని వశం చేసుకునేటువంటి విధానము మనకు అర్థమవుతుంది. It's only when we recognize well the manner and the aspects in which these organs behave can we also learn to control them. ఈ దేహము, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనము ఏనాడు గుర్తించకుండా ఉండుమో ఆనాడే మనకు అన్ని విధములైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ప్రాప్తిస్తాయి. But on the day when we are unable to recognize the secrets of this body, these organs, the mind and the intelligence, then we will be subjected to all kinds of troubles and misfortunes. వీటి రహస్యాన్ని గుర్తించినంత వరకు కూడాను మనం ఇంద్రియములను ఏమాత్రం కూడాను వశం చేసుకోలేము. So long as we do not recognize the secrets of these organs, we cannot control them and make them obey us. కనుక ప్రప్రథమంలో ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనం గుర్తించుటకు ప్రయత్నించాలి. So as a first step, we should try and understand the nature of working of this body, the organs, the mind and the intelligence. దశతీతి దేశ, ఈ దేశం అనేటువంటిది మరణించిన తర్వాత దహింపబడేటువంటిదని మాత్రమే కాదు,
This body is not to be regarded simply as one which will be burnt to ashes after death. జీవించినంత వరకు కూడాను చింత అనేటువంటి యొక్క చితి చేత మనము భస్మమైపోతున్నాము. So long as there is life in this body, we are being bound down by our own thoughts and by our troubles. కేవలము దేహమును మాత్రమే భస్మము గావించినది కాదు, అనేక విధములైన సంకల్పములు కూడా భస్మము చేయుచున్నది ఈ యొక్క చింత. This trouble of ours in our mind is not only binding the body, but in many ways is binding our own conduct. కనుకనే దహ్యతీతి దేహః అని, ఈ దహింపబడేటువంటిది, దహింప చేసేటువంటిది ఈ యొక్క దేహము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. That is why in the statement Dahyati iti dehaha is to be understood as saying that this body is not only to be burnt after death, but it is also burning us in many ways while we are alive. శీర్యతే ఇది శరీరః అని, ఈ శరీరం అనేటువంటిది జీర్ణింపజేసేటువంటిది, జీర్ణించేటువంటిది కనుక దీనికి శరీరము అని మరొక పేరు. In fact, the name Sharira for the body is an alternative name because it is something which makes you digest things. ఈ శరీరం అనేటువంటిది రక్తపు ముద్దగా ఏర్పడి తదుపరి కోమలమైనటువంటి బాల్యముగా అభివృద్ధి అయి ఆకర్షింపబడేటువంటి యవ్వనంగా తయారై వృద్ధాప్యమునందు అనేక వికారములను చెందుతున్నది. This human body starts as if it was a conglomeration of blood and becomes a very attractive child. Thereafter, it becomes a youth attracting various people. And then it becomes an old body with all kinds of deformities. కనుక అనేక వికారములు చెంది జీర్ణించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి కనుక, జీర్ణింపజేసేటువంటి శక్తి కలిగినది కనుక దీనికి శరీరీ అని ఒక పేరు వచ్చినది. Because this body can accept many types of deformations and can digest thoughts and can make you digest thoughts. So it has got an alternative name, Sharira. ఈ శరీరమునకు అద్దె కొంప అని కూడా మరొక పేరు. There is another name for this body, and that is, it is a rented house. ఇది కేవలము ఒక అద్దె గృహంగా తయారై కొంతకాలమును మాత్రమే ఈ యొక్క గృహమునందు నివాసము జరిపి తద్వారా మరణం అనేటువంటి యొక్క రెంట్ బాడుగ దీనికి అందించి దీనిని కూలింపజేసిపోతున్నది. This body starts as a rented house, and the life lives in the body for a while, and at the time of the death, it hands over the rent in the form of death to the body, and the body drops. ఈ బాడుగు ఇళ్ళ యొక్క సమాచారము అందరికీ అర్థమైనటువంటి విషయమే, తెలిసిన విషయమే. The matter relating to a rented house is something which all people understand. బాడుగుకున్నటువంటి యొక్క వ్యక్తిని వదలించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సరుపుతూ ఉంటారు యజమాని. One who is a tenant who pays rent knows that the owner of the house will make several attempts to get rid of him. ఎప్పుడు ఈ యొక్క బాడుగ మనిషిని ఈ యొక్క ఇంటి నుండి తరుముటకు యజమానుడు ప్రయత్నిస్తాడు. The owner of the house is always trying to drive out the tenant from the house. బాడుగ సరిగా ఇవ్వలేకపోయినప్పుడు లేక తక్కువగా ఇచ్చే సమయమునందు గృహమును అనేక విధములుగా అశ్రద్ధగా అలక్ష్యంగా చూసుకున్నప్పుడు ఈ యజమానుడు ఆ బాడుగున్నటువంటి వ్యక్తిని పంపించుటకు ప్రయత్నిస్తుంటాడు. When the tenant does not pay the rent regularly, or when the tenant pays less rent than is due from him, or when he looks after the house in a careless manner, the owner of the house will always try to push out the tenant. కనుక ఈ మరణం అనేటువంటి యొక్క స్థితి మనకు రాక పూర్వమే సక్రమమైనటువంటి యొక్క మార్గమునందు మనం ప్రవేశించి సరి అయినటువంటి రీతిగా దేహమును పోషించుకొని తద్వారా యజమానులకు సంతృప్తి కలిగేటువంటి యొక్క విధంగా మనం ప్రవర్తించుకున్నప్పుడు ఈ యొక్క యజమాని ఇందులో బాడుగున్నటువంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు అందిస్తూ వస్తుంటాడు. In that context, before we clear out from this house by death, do such things which will keep the owner satisfied, then the owner will be happy. అనగా అనేక జన్మముల యొక్క పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకున్నటువంటి యొక్క గృహము ఈ యొక్క దేహము. In other words, this body is the house which you have earned by the good that you have done in many births in the past. దీనిని సంసారం అనే సాగరమును దాటుటకు ఒక పడవగా కూడాను
కొంతవరకు ఎన్నుకున్నారు. This body has also been regarded as a boat with the help of which you will cross the river of the family. ఈ పడవ చిల్లులు పడి శిథిలము కాక పూర్వమే ఈ సంసారమనే సాగరమును దాటుటకు ప్రయత్నించాలి. Before this boat becomes a leaky boat and develops holes, we should try and cross the ocean of the family with the help of this boat. కనుక ఈ దేహం అనేటువంటిది పవిత్రమైనటువంటి రూపకంగా కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది. In the same context, the Bhagavad Gita has also been telling us that this body is a sacred body. దీనిని క్షేత్రము అని కూడాను పిలుచబడుతూ వచ్చింది. It has also been called the kshetra, the field. క్షేత్రమనగా రెండు అర్థములు కలవు. The భూమి word, అని ఒకటి, పుణ్య ప్రదేశం అనేటువంటిది మరొకటి. the word kshetra has got two meanings. One is the field, another is the holy place. ఇక్కడ మనము భూమిగా మనం విశ్వసించినప్పుడు ఈ భూమి యందు ఏ విత్తనమును నాటుదమో ఆ పంటనే మనం అందుకొనుటకు సంసిద్ధంగా ఉండవలసి వస్తుంది. Here, when we regard this body to mean a field, then we should be prepared to get such harvest which will depend upon the type of seeds which we put in the ఈ field. దేహం అనేటువంటి యొక్క క్షేత్రమునందు భూమి యందు పాప విత్తనములు వేసుకున్నప్పుడు పాప ఫలమునే మనం అందుకోవాల్సి వస్తుంది. In this field of the human body, if we put seeds of sin, then we have to reap the harvest of sin. పుణ్య విత్తనములే మనం చల్లుకున్నప్పుడు పుణ్య ఫలమును అందుకోవాల్సి వస్తుంది. If we put the seeds of good, then we will get the harvest of good. ఇక్కడ ఈ యొక్క క్షేత్రమునకు యజమాని జీవుడు. Here, the owner of this field is the jiva. కనుక జీవుడు ఈ క్షేత్రమునందు ఏ పంటను పండించుకోవాలి, ఏ ఫలమును అందుకోవాలి అనేటువంటి విచారణ చేయటం అత్యవసరం. So, the jiva who is the owner of the field will have to discuss within himself what kind of harvest does he want and what is it that he wants to get out of the field. ఇంకా క్షేత్రము అనేటువంటి రెండవ అర్థమునందు కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానములకు క్షేత్రములని కూడా మరొక పేరు వచ్చింది. In the second meaning, the holy place, we can compare to places like Kasi, Prayaga, which are holy places of pilgrimage. కనుక ఈ యొక్క క్షేత్రం అనేటువంటి యొక్క రెండో అర్థమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి ఈశ్వరుడు నూతనమైన దేహమునందు పురాతనమైన జీవుడిగా ఇందులో ప్రకటిస్తూ వస్తున్నాడు. In the second meaning of regarding the body as a holy place, we will have to regard the body as a temple where the very ancient Lord, God, Ishvara, is residing newly as a jiva. కనుక ఈ దేహం అనేటువంటిది భగవంతుని యొక్క మందిరంగా కూడా మనం విశ్వసించాలి. We should therefore regard this body also as a temple of God. ఈ దేహం అనేటువంటి యొక్క మందిరమును అనేక విధములుగా పరిశుద్ధపరిచి పవిత్రము గావించుకోవాలి. This body, which you should regard as the temple of God, should be kept clean in many ways and made sacred. పరిశుద్ధమనగా కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానం చేసి ముట్టద్దు అనేటువంటి మూఢాచారంలో మునిగేటువంటి ఒక పరిశుద్ధం కాదు. With the intention of keeping it clean, to bathe 10 times a day and tell others, don't touch me, that is not being clean. పరిశుద్ధమనగా జలము చేత దేహము పరిశుద్ధముగా ఉంచబడుతుంది. By cleanliness, if we regard it as cleaning with water, your external surface of the ఈనాడు body, పరిశుద్ధమనగా కేవలం జలము చేత మన దేహమును పవిత్రము గావించుకోవటము, పరిశుద్ధము గావించుకోవటం మాత్రమే జరుగుతున్నది. today all that is happening is to use water to cleanse the body. ఈ దేహం అనేటువంటి పరిశుద్ధము 4 విధములుగా ఉంటున్నది. But the cleanliness of the body is of 4 kinds. జలము చేత దేహము పరిశుద్ధము, సత్యము చేత వాక్కును పరిశుద్ధము, విద్యా తపస్సుల చేత జీవిని పరిశుద్ధము, జ్ఞానము చేత మన యొక్క బుద్ధి పరిశుద్ధము. ఈ 4 విధములైన పరిశుద్ధము గావించుకున్నప్పుడే ఈ దేహం అనేటువంటి దేవాలయము పరిశుద్ధమై పవిత్రంగా రూపొందుతుంది. If we use water to cleanse our body, if we use truth to cleanse our speech and words, and if we use tapas and vidya, learning, to cleanse our life, if we use wisdom to cleanse our intelligence, then this kind of 4 methods of cleaning the body. కనుక జ్ఞానము చేత బుద్ధిని, తపస్సుల చేత జీవతత్వమును, సత్యము చేత వాక్కును, జలము చేత దేహమును ఏనాడు మనం పరిశుద్ధం చేసుకుందామో
ఆనాడే అంతఃకరణ పరిశుద్ధి కలిగినటువంటి వాడు అనేటువంటి సార్థక నామాన్ని అందుకుంటుంది. That day, when an individual uses wisdom to clean his intelligence, to use his tapas to clean his life, use his truth to clean his speech, and use water to clean the surface of his body, then that individual will be said to be cleansed and having an internal కనుక cleanliness. దేహం అనేటువంటి దాని రహస్యాన్ని మనం ఇన్ని విధములుగా మనం విచారణ సల్పాలి. To understand the secret of what we call the body, we have to make these several attempts. ఏ తర్వాత ఈ యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత దేహము తాను కాదనేటువంటి సత్యాన్ని మనము నిర్ణయించుకుంటాం. Be that as it may, after we understand the secret of the body in this manner, we will come to the conclusion that you are not the body. దేహమే నేను అనేటువంటి భ్రాంతి చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు గురి అవుతున్నాడు. It is by the ignorant feeling that he is identical with the body, man is submitting himself to all the trouble. కనుక దేహం యొక్క రహస్యాన్ని మనం ఈ రీతిగా విచారణ కలిపి గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క దేహ భ్రాంతులనేటువంటి మనం హింసించక ఏ విధమైనటువంటి యొక్క దుఃఖములకు విచారములకు గురి కాకుండా నిరంతర ఆనందమును అందుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. Once we understand the truth that we are not identical with the body, then we will have the opportunity to enjoy and submit ourselves to all kinds of happiness. ఇంకా ఇంద్రియములు అనేటువంటి యొక్క దీనిని కొంతవరకు మనం విచారించాలి. We should also try and discuss the meaning of the organs. ఇంద్రియములకు మాత్రః అని ఒక పేరు. The organs have also got an alternative name, alternative to indriyas, and that is matra. మాత్ర అనగా కొలత అని దీనికి అర్థము. Matra also means a measure. ఇది ఏ విధమైనటువంటి కొలతలకు దీనికి ప్రమాణం నిరూపించడానికి వీలవుతుంది. We ask the question, by what kind of measure can we establish the length or the breadth of these things? ఒక చిన్న ఉదాహరణము. There is a small example. పప్పులో ఉప్పు తక్కువ లేక ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనము నిర్ణయం చేస్తాం. We want to decide whether there is too much salt or too little salt in the cooked dal. అయితే ఈ ఉప్పు తక్కువ ఎక్కువ అనేటువంటి కొలత వేసింది ఏది? నాలుక. What is it that tells you that the salt is too much or too little? That is your tongue. కనుక ఈ రుచిని సరి అయినటువంటి కొలతగా నిర్ణయించేటువంటిది నాలుక. కనుక దీనికి ఒక మాత్ర అని ఒక పేరు. Thus, what establishes the measure of taste is your tongue, and this is called matra. ఈ మనిషి చాలా అందంగానే ఉంటున్నాడు, కానీ ముక్కు మాత్రం కొంచెం చిన్నది అని ఒక నిర్ణయం చేస్తుంది ఈ కన్నులు. The eye comes to a decision that this individual is no doubt very beautiful, but his nose is a little too small. మనిషి యొక్క అందచందాన్ని నిర్ణయించేటువంటి కొలత బద్ద ఈ కన్నులు. Here we see that the instrument, the organ which decides the measure of the beauty of an individual ఈ is the eye. సంగీతం ఎంత శ్రావ్యంగా ఉంటున్నది, ఎంత శ్రవణానందంగా ఉంటున్నది అనేటువంటి యొక్క దీనిని కానీ, లేక ఈ సంగీతం అనేటువంటిది కర్ణ కఠోరంగా ఉంటున్నది అనేటువంటిది కానీ నిర్ణయించేటువంటి కొలత బద్ద మన చెవులు. Similarly, the one that decides that this music is very enjoyable or that this music is very harsh, the organ that decides this measure is the ear. ఇంకా నాలుగవది చూస్తామంటే ఇది దుర్వాసన, ఇది సువాసన అని ఈ కొలత వేసేటువంటి యొక్క ఇంద్రియము మన యొక్క ముక్కు. If we look at the fourth organ, that which decides that this smell is obnoxious or this is very fragrant, that is your nose. ఈ విధంగా మన దేహమునందున్నటువంటి యొక్క సర్వేంద్రియములు కూడాను ఒక్కొక్క విషయమునందు కొలతబద్ధగా తయారవుతున్నవి. In this manner, all the organs that are present in the body, in some measure or other, they become the measure of something. ఇక్కడ మాత్ర అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. The word matra has also got another meaning. పరిమితి అని దీనికి మరొక అర్థము. The second meaning is limitation, a limit. పరిమితి అనగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క మార్గమునందు పవిత్రము గావించుకునే నిమిత్తమై పరమాత్ముడు అందించినాడు. కానీ అన్ని విధముల పరిమితి మించి మితిమీరినటువంటి మార్గంలో ప్రవేశించటకు కాదు అనేటువంటి సత్యాన్ని ఈ మాత్రాతత్వం మనకు ప్రబోధిస్తూ వచ్చింది. This second aspect of matra teaches us that there is a limitation which God intends you to put on the use of your organs. You can't make unlimited use of those organs. This limitation has been given and is a meaning of ఏ విధమైన పరిమితికి లోనై అందించినాడో భగవంతుడు ఈ ఇంద్రియాన్ని,
ఆ పరిమితికి మించి మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను మనం ఉల్లంఘించిన వారమవుతాం. The kind of use which we make of the organs with due deference to the limitation which God has put on these organs, then we will be obeying God's intention. But if we transgress that limitation in using ఈనాడు మనకు అందించినటువంటి ప్రతి ఇంద్రియమును కూడాను పరిమితి విధానాన్ని గుర్తించుకునలేకపోవటం చేత దీనిని దుర్వినియోగపరుచుకునేటువంటి మార్గాన్ని మనం అవలంబిస్తున్నాము. today, because we are unable to recognize the limitation which God has put in giving us these organs, we are transgressing that limitation and taking to bad paths. ఒక చిన్న ఉదాహరణ, This is one small example. నాసికం ఉన్నది. Let us take the nose. దీని ద్వారా శ్వాసను పీల్చుకొనటము, దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవటము దీని యొక్క పరిమితి. The limitation given to the nose is that we take breath through the nose and decide what is sweet breath and what is bad breath. కానీ మనము ఈ శ్వాసమును తీసుకోవటము వదలటమే కాకుండా దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేయటమే కాకుండా మితిమీరినటువంటి దాంట్లో మనం నష్టమును పీల్చుకుంటున్నాం. Not only are we using our nose for the purpose of taking breath and for distinguishing bad smell from good smell, but we are also using it for taking in snuff. ఇది ఒక దుర్వినియోగంగానే ఉంటుండాలి ఈ ఇంద్రియములకు. This is a utilization of the organ in a bad way. ఇదే విధముగానే మనకు నాలుక అందించినటువంటిది సాత్వికమైన ఆహారమును భుజించే నిమిత్తము, మధురమైనటువంటి వాక్కులను పలికే నిమిత్తము, మృదుమధురంగా సంభాషించే నిమిత్తము మనకు ఈ నోరును అందించాడు భగవంతుడు. In the same manner, God has given us the mouth and the tongue so that we may take sattvic food and good food through our mouth, and we may speak sweet words and sweetly and gently. అట్లు కాకుండా మనము రజోగుణ తమోగుణ ఆహారాన్ని భుజించటము, మత్తు పదార్థాన్ని స్వీకరించటము ఇది దుర్వినియోగపరిచినట్టుగా మనము అనుభవించుకోవాలి. Contrary to this limitation, if we use our tongue and the mouth to take food which cause rajo and tamoguna, and if we also use it for the purpose of taking intoxicating liquids, then we are misusing our mouth and ఇదే విధంగా ప్రతి ఇంద్రియము కూడాను ఒక్కొక్క నిర్ణయాన్ని తాను ఒక హద్దును ఒక పరిమితిని నియమించి భగవంతుడు అందించినటువంటి ఈ ఇంద్రియాలను మనం మితిమీరినటువంటి మార్గంలో పెడ మార్గంలో దుర్మార్గంలో ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఉపయోగించుకోవటమే కొన్ని దుఃఖములకు మూల కారణమని కూడాను నిరూపించవచ్చు. In the same manner, the organs which have been given to us by God, each one having a specific purpose and a specific limitation, because they are being used by us in an unlimited manner and for an unspecified purpose, we are submitting ourselves. ఈ విధమైనటువంటి యొక్క రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇంద్రియములకు మాత్రః అని ఒక పేరు పెట్టారు. In order that we may understand the secret connected with the use of the organs, a word matra has been given as a name to these organs. ఈ ఇంద్రియ దేహముక్కుతో కూడినటువంటి యొక్క తత్వము ఒక జడమైనటువంటిది. The aspect which is connected with these organs and with the body can be described as one which is lifeless. ఏ తర్వాత దీని యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించుకుంటే దేహము ఒక జడము. If we really understand the nature of these things, we come to the conclusion that body ఈ దేహమే జడమైనా ఇది పెరుగుతూ తరుగుతూ ఉన్నది కదా. ఈ యొక్క పెరుగుతూ తరుగుతూ ఉన్నటువంటి యొక్క తత్వము ఒక చైతన్య తత్వమే కాని జడము కాదని మనం ఊహించవచ్చు. If we regard the body as lifeless and come to that conclusion, we may ask the question, the body is growing and the body is diminishing. How can a lifeless thing grow and diminish in stature? జడము పెరగదు అనేటువంటి యొక్క విషయంలో మీరేమాత్రం కూడా ఊహించకూడదు. You should not have the idea that what is lifeless will never grow. దినము మనం ఇంటిని ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక చోట వేస్తుంటే అది దిబ్బగా పెద్దగా పెరుగుతూ ఉంటుంటుంది దినదినాభివృద్ధి. Day after day, if we clean our house and take the rubbish and put it in one place, then day after day that will grow into a big heap. అదే విధముగానే నిత్యము మనం కాఫీ, టిఫను, పలహారము, భోజనము, డిన్నరు ఈ విధమైనటువంటి చెత్తను వేస్తుంటే ఈ దిబ్బ కూడా పెరుగుతూనే ఉంటుండాలి. In the same manner, day after day, if we put coffee, food, tiffin in the form of rubbish into this body is also growing. ఏనాడు ఈ చెత్తను మనం మానదుమో ఆనాడు ఈ దిబ్బ కూడాను నిలిచిపోతుంది.
That day, when we stop putting such rubbish into the body will also stop growing. కనుక ఈ రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటే ఇది కేవలము జడమైనటువంటిదే తప్ప ఇది చైతన్యవంతమైనటువంటిది కాదు. If we truly understand the nature of this secret, then we will come to the conclusion that truly the body is one which has no life in it. And ఇక మూడవది మనస్సు. the third item is the mind. మననాన్ మనహ అని మననం చేసేటువంటిది మనస్సు. The mind is that which goes on thinking about various. సంకల్ప వికల్పాత్మకం మనహ అని సంకల్ప వికల్పములతో కూడినటువంటిది మనస్సు. Mind is also described as one which brings about thoughts and removes the thoughts. క్షణకాలమైన సంకల్పములు లేకుండా ఈ మనస్సు ఉండుటకు వీలు కాదు. The mind cannot exist even for a moment without the thought in the mind. రాత్రి నిద్ర వచ్చేంత వరకు కూడా ఈ మనస్సు ఏదో కొన్ని సంకల్పం చేస్తూనే ఉంటాది. Till one goes to sleep in the night, the mind is always thinking of some thought. ఏకాంతంగా ఉండినటువంటి సమయం నందు కూడా మనస్సు సంకల్పాలను సృష్టించుకుంటుంటాది. Even one is in solitude, the mind goes on developing thoughts. కనుక ఈ సంకల్పములు అనేటువంటిది ఒక్కొక్క పర్యాయము తీవ్రమైనటువంటి యొక్క స్థితిని అందుకుంటాయి. These thoughts relating to the mind sometimes take a very extraordinary state. అప్పుడే ఈ మనసు గతి తప్పిపోతుంది. It is then that the mind misses its right path. ఈ ఉద్వేగానికి తట్టుకొనలేక కొన్ని విధమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తుంది. Unable to withstand the excitement caused by such a thought, the mind takes a crooked path. ఈ సంకల్పముల యొక్క వేగము చేత ఒక విధమైనటువంటి పిచ్చివారిగా కూడా తయారైపోతున్నారు. By the quick succession of such thoughts, man sometimes also behaves like a lunatic. కనుక ఈ మనో సంకల్పములను కొంతవరకు అణగదొక్కునే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక మార్గాన్ని నిరూపిస్తూ వచ్చారు. Thus, to control these thoughts which excite the mind, a path called jhana has been in. మనస్సుకు ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూతాత్మకమైన స్వరూపం లేదు. For the mind, there is no separate elemental form. ఇది కేవలం సంకల్పముల యొక్క కూడికనే. This is simply a conglomeration of various thoughts. ఏనాడు నిస్సంకల్పమై మనము జీవించమో అదే పవిత్రమైనటువంటి నిర్వికల్పము. That day, when we have no thoughts whatsoever, that state is described as state of nirvikalpa. నిర్వికల్పమనగా కేవలము సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితియే నిర్వికల్పము అని. Nirvikalpa simply means a state of mind where there are no thoughts. ఆ నిర్వికల్ప స్థితి యందు మానవుడు ఆనంద స్వరూపుడుగా నిరూపిస్తుంటాడు. In that state, man appears as one who is in great bliss. అయితే ఎప్పుడు మనకు నిస్సంకల్పుడై మనం జీవిస్తున్నాం మన జీవితంలో. But in our life, when do we live a state where there are no thoughts at all? గాఢ నిద్రయందు నిస్సంకల్పులుగా మనము జీవిస్తున్నాం. In deep sleep, we live without any thought. కనుకనే ఈ గాఢ నిద్రపోయిన తరువాత మనము లేచి ఎంతో ఉల్లాసంగా నిర్మలంగా నిశ్చలంగా పవిత్రమైన హృదయంతో మనం ఆనందాన్ని అనుభవిస్తుంటాం. That is the reason why after a deep sleep one gets up and feels that he has been very happy, very pure and clean and in bliss. ఏతావాత మన ఆనందము ఎట్టి పరిస్థితిలో మనం అనుభవిస్తున్నామనగా గాఢ నిద్ర స్థితి యందు అనుభవిస్తున్నాం. So we come to the conclusion, when do we enjoy bliss? We enjoy bliss when we are in deep sleep. గాఢ నిద్ర అనగా సంకల్పరహితమైనటువంటి స్థితి. Deep sleep means it's a state where there are no thoughts in your mind. ఎప్పుడు మన యొక్క మనోవికారములు లేకుండా ఉండునో అదే మనకు ఆనందమునకు మూలాధారం. In other words, when there are no distortions of your mind, that is the basis for your bliss. కొన్ని క్షణములు గాఢ నిద్ర ఎందే మనకి ఇంత ఆనందానికి మనము అర్హులమైనప్పుడు నిరంతరము ఈ సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితిని మనము అభివృద్ధి కావించుకున్నప్పుడు మనము నిరంతర ఆనందాన్ని అనుభవించుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు. If as a result of a few moments of deep sleep we feel such bliss, there is no doubt whatsoever that if we can get into a state where we have no thoughts of the mind, we will have permanent bliss. కనుక ధ్యానమనగా సంకల్పములను అరికట్టేటువంటి యొక్క విధానమే ధ్యానం. Jhana is only a process by which we control these thoughts. ఎప్పుడు ఈ సంకల్పమును మనం పూర్తి అరికట్టుదుమో అదే నిత్యానందమునకు ఒక అవకాశము. That moment when we can completely control all the thoughts, that gives the opportunity for permanent bliss. కనుకనే భావాతీతం త్రిగుణరహితం అన్నారు ఆనంద స్వరూపం.
That is why the state of bliss has been described as something which is beyond bhava, beyond thoughts. కనుక గురువులు దినమునకు ఒక పర్యాయమైన తాము సంకల్పరహితులయ్యేటువంటి యొక్క పవిత్ర స్థాయిని కొంత చేరుటకు ప్రయత్నించాలి. So the gurus at least once in a day should try to reach this sacred place of bliss. అప్పుడే గురువులు ఆనందమయులు కాగలరు. Then only the gurus can become the embodiments of happiness. ఆనందమయులైన గురువులే శిష్యులకు ఆనందాన్ని అందించేటువంటి అర్హులు. It is only those gurus who have experienced this bliss are entitled to give happiness to the students. ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడిని పోషించలేడు. One beggar cannot feed another beggar. రెండవ బిచ్చగాడిని శ్రీమంతుని గావించలేడు. He can never hand over prosperity to another beggar. సంపన్నుడు మాత్రమే బిచ్చగాడిని కొంతవరకును ఆనందపరచగలడు. It's only a wealthy person that can give some satisfaction to another beggar. అదే విధంగా ఆనందమయుడే ఆనందాన్ని అందించటకు ఒక విధమైనటువంటి అర్హుడు కాగలడు. In the same manner, one who has enjoyed bliss will be entitled to show happiness to another. కనుక ఈ బిడ్డలను ఏ విధమైనటువంటి స్థాయికి కొనిపోవాలి అనేటువంటి ఆశయం గురువుల యందు ఉన్నదో ఆ ఆశయానికి అనుగుణ్యంగా గురువులు ప్రవర్తించాలి. So, that kind of ambition which is in the mind of the teacher, to which place do we want to take these children? The teacher also should experience that place to which he wants to take the children. కాన మనము మొట్టమొదట స్వసేవ అనగా స్వప్రయత్నము చేత తన యొక్క స్వజీవితాన్ని ఆనందమయం గావించుకునేటువంటి ప్రయత్నానికి సాధనలు కలపాలి. వ్యక్తిగత సాధన. So the first effort which the guru should do is the individual effort by which he understands what is meant by self-effort, and by that he should go to reach the place of happiness and bliss. వ్యక్తి సాధన, సమాజ సాధన, విశ్వ సాధన అని మూడు సాధనలు. There are three types of sadhana. That is the sadhana connected with the individual, sadhana connected with the society, and sadhana connected with the rest of the world. ఒక్క పుష్పము హారం కాదే. One flower cannot make a garland. ఒక్క వృక్షము వనము కాదు. One tree does not make a forest. ఒక్క వ్యక్తి సమాజము కాదు. One individual does not make a society. కనుక సమాజము జాతి అనేటువంటి ఒక తత్వానికి అనేక వ్యక్తులు చేరాలి. If we want to find the aspect of a society or a group, several individuals have to come together. వనము అనుటకు అనేక వృక్షములు కూడాలి. When we talk of a forest, all the trees have to come together. హారము అనుటకు అనేక పుష్పాలను చేర్చాలి. When we talk of a garland, all the flowers have to be put together. కనుక ఈ సమాజం యొక్క తత్వాన్ని మనం గుర్తించాలనుకున్నప్పుడు అనేక వ్యక్తుల యొక్క సంస్కారము, సాధన, సత్సంపత్తి ఇందులో చేరికగా ఉండినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వమును మనం ఏకత్వంగా దర్శించుటకు అవకాశం ఏర్పడుతుంది. If therefore we want to understand the nature of a society or a group of people, it's only when we know the culture, the traditions and the manner in which each individual component of that society conducts himself can we see divinity. గురువులనగా కేవలము ఒక అమాయకులైనటువంటి యొక్క విద్యార్థులకు, బాలబాలికలకు మనం అధికార స్థానంలో ఉంటుండి బోధించేటువంటి యొక్క అహంకారమును అందుకోకూడదు. A guru should not feel proud that he is in authoritative position where he can exercise his authority to communicate ideas to ignorant children. అభిమానమే అహంకారమునకు ఒక సింహాసనం. This kind of attachment and liking becomes the throne for one's own ego. కనుక అహంకారం అనేటువంటి యొక్క సింహాసనం మనము అధిష్ఠించకూడదు. We should not sit on the throne of ego. హంబుల్, వినయం అనేటువంటి యొక్క స్థానమును మనం ప్రతిష్ఠించాలి. We should always seek a humble place. ఈ విధమైనటువంటి యొక్క వ్యక్తిత్వంలో కొంతవరకు మార్పు చేసుకోవటము కేవలము పవిత్రమైన సాధనకు ఒక చిహ్నము. To bring about such changes in an individual attitude is the symbol of a sacred way of looking at it. నిర్మల నిశ్చల నిస్వార్థపరులైనటువంటి బాలబాలికలకు బోధించే అవకాశం మనకు లభించింది. ఇది మహాభాగ్యంగా మనం భావించుకోవాలి. The opportunity that we have to teach children who are pure, tender-hearted and unwavering is an ఈ opportunity. విధమైనటువంటి పవిత్ర భావమును ఏనాడు మన హృదయమునందు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే దేశము కాని, సమాజము కాని, ప్రపంచము కాని కొన్ని విధమైనటువంటి ఉన్నత స్థాయిని, పవిత్ర స్థాయిని చేరగలదు. When such sacred ideas come to the minds of the gurus,
then only either the country or the society will reach a high place. కనుక ఈ సంకల్ప వికల్పములు అనేటువంటి వాటిని క్రమక్రమేణా మనము కొంత అణగదొక్కుతూ రావడానికి కొంత సాధనలు చేయాలి. Gradually, to control the thoughts and the ideas that come to us, we should make some sadhana day after day. కనుక మనస్సు అనేటువంటిది ప్రత్యేకించినటువంటి స్వరూపం కాదనియు మన సంకల్పముల యొక్క కూడికనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. We should clearly recognize the truth that mind has no special distinctive form, that it is only a conglomeration of our own thoughts and ideas. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు వీటి యొక్క రహస్యాన్ని మనం కొంతవరకు తెలుసుకున్నాం. This body, the organs and the mind, their secrets we have learned to some extent. ఇంకా బుద్ధి యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. We should then recognize the meaning and the secret of బుద్ధి intelligence. అనగా కేవలము నిర్ణయపరిచేటువంటి యొక్క స్థితి. Buddhi or intelligence is a state by which you can take a decision. దీనిని వేదాంతం నందు అంతఃకరణ అని కూడా చెప్పవచ్చును. In Vedantic parlance, this same thing can be called antahkarana. దీనిని అంతరాత్మ అని కూడా పిలవవచ్చు. It has also been called the antaratma. ఒక విషయాన్ని తబ్బిబ్బై ఉండేటువంటి స్థితి యందు, కన్ఫ్యూజన్ గా ఉంటున్నటువంటి స్థితి యందు నిర్ణయపరిచేటువంటి యొక్క సాధనే బుద్ధి యొక్క కర్తవ్యం. In a confused state, to reach a decision and decide, this is the purpose of the buddhi or intelligence. మనం అనేక పర్యాయం చెప్తుంటాం, ఏదైనా ఒక పవిత్రమైనటువంటి భావములు మనము ఆవిర్భవించినప్పుడు ఏదో నా అంతఃకరణ ఈ రకంగా ప్రేరేపిస్తుండాలి అని అంటుంటాం. అంతఃకరణ అనగా బుద్ధి యొక్క నిర్ణయమే. Several times we have the experience when we get a sacred idea and when we think about it, we tell ourselves, my antahkarana, my inner self is decided in this manner. This simply means the discriminating power of the buddhi. అంతఃకరణ అనగాను అంతరాత్మ అనగాను ప్రత్యేకించినటువంటిది కాదు. బుద్ధి యొక్క నిర్ణయమే అంతఃకరణ, బుద్ధి యొక్క నిర్ణయమే ఒక అంతర్భావం. Antahkarana or antaratma is not something distinct from buddhi, but it is simply the deciding power of the buddhi is called అంతరాత్మ అనుటలో మరొక అర్థం కూడా ఉంటుంది. In calling it antaratma, there is another meaning. ఆత్మకు సమీపంగా ఉన్నటువంటిది కనుక బుద్ధికి అంతరాత్మ అని కూడా మరొక పేరు. Because buddhi is very close to atma, it has got another name, antaratma. క్రింద దేహము, దానికి పై మెట్టు పైన ఇంద్రియములు, దానికి మరింకా పై మెట్టు పైన మనస్సు, దానికి పై మెట్టు పైన బుద్ధి, బుద్ధికి పై మెట్టు ఒక ఆత్మ మాత్రమే. In this series, body starts, and above the body are the organs, and above that is the mind, and above that is the intelligence or buddhi, and the next higher step is only atma. దీనినే భగవద్గీత యందు ఇంద్రియములను గుర్రముల వలె, మనస్సును పగ్గము వలె, బుద్ధిని సారథి వలె నిరూపిస్తూ వచ్చింది. The Bhagavad Gita has been describing this same thing by saying that the organs are the horses and the mind is the reins with which you control the horses, and the intelligence is the rider, is the charioteer who is sitting in this with the horses. గుర్రములు నిరంతరము చంచలంగా చురుగ్గా ఉంటున్నాయి. The horses are continuously moving. పగ్గములనేటువంటి మనసు చాలా పటుత్వంగానే ఉంటుండాలి. The reins are quite strong, are being held very well. సారథి బుద్ధిగా నిలిచి ఉన్నాడు. And the person who is in the chariot is the intelligence. కానీ యజమానుడు ఎవరు? But who is the owner? ఈ రథమునందు అధిష్ఠించినటువంటి వారు ఎవరు? Who are the owners of this chariot? అతనే ఆత్మ. The owner is the atma. కనుక ఆత్మకు సారథిగా ఉండినటువంటి వాడు కనుక బుద్ధి ఆత్మ యొక్క నిర్ణయం కనుకనే బుద్ధి పవిత్రుడిగా ఉంటుంటాడు. Here we see that buddhi is the charioteer for the owner atma, and therefore we see that buddhi is the one who guides and follows atma. ఏదైనా యజమాని ఒక డ్రైవర్ కావాలనుకున్నప్పుడు సరైనటువంటి డ్రైవర్ చిక్కాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటాడు. When an owner wants to employ a driver, he makes all attempts to get చక్కగా డ్రైవింగ్ తెలిసినటువంటి వాడుగా ఉంటుండాలి, గుణవంతుడిగా ఉంటుండాలి, యజమానునికి అనుకవుగా ఉంటుండాలి, అన్ని విధముల యందు కూడా యజమానుని అనుసరించేటువంటి వాడుగా ఉంటుండాలి. అటువంటి వాడినే డ్రైవర్ గా ఎందుకుంటాడు యజమాని. He will want to have a person who is a good driver, who has got good qualities, and who will be obedient and take the orders from the owner. That is the type of driver. లౌకికమైన ఈ జగత్తునందు లౌకిక రథములను
సారథిగా గావించుకునే నిమిత్తమై ఈ యొక్క డ్రైవరు ఒక పవిత్రుడిగా ఎన్నుకోవడానికి ఇన్ని విధములైనటువంటి యొక్క అనుబంధాలు ఉండటం చేత ఇంకా ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడు ఇంకా ఎంత పవిత్రుడిగా ఉంటుండాలి. If in this world, and for a worldly chariot like a car, if you want to get a driver, then you put so many conditions to find a good driver. If you want a driver for Atma, what kind of person, what kind of intelligence will be a good driver for Atma? కనుక ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడే బుద్ధి. కనుక బుద్ధి అనేటువంటిది పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు. Since Buddhi has to be the driver for Atma, Buddhi is one which has got sacred qualities. అయితే ఎంత గుణవంతుడైనప్పటికీ యజమానుని పర్మిషన్ లేకుండా ఈ రథములో మాత్రం కూర్చోబెట్టుటకు వీలు కాదు. But however good qualities he may be having, without the permission of the owner, you cannot sit in and drive the chariot. కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఈ బుద్ధికి కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తమై మనం ఈ జన్మము ప్రాప్తించినటువంటి అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. That is why Buddhi has been described as one by which you can understand things higher than above the organs. And therefore we should understand that Buddhi has been given to us to know the secrets higher than the organs to us in this life. సద్గుణవంతుడు కనుకనే ఇతనికి బుద్ధిమంతుడు అని ఒక పేరు. Because one has got good qualities, he will be called a buddhimanta. బుద్ధిమంతుడైనటువంటి డ్రైవరు యజమానుని పర్మిషన్ లేకుండా ఎవరిని కూడాను కారులో కూర్చోబెట్టుకోడు. A driver who has got good qualities, without the permission of the owner, he will never take a కొన్ని ride. దుర్గుణములు కలిగినటువంటి డ్రైవర్స్ మాత్రమే ఇతరులంతా ఎక్కించుకుని మధ్య మధ్యలో ఛార్జీ తీసుకుని వెళ్ళిపోతుంటాడు. It's only drivers who have got some bad qualities will accept passengers on the way and will take some benefit from those passengers. కనుకనే ఈ బుద్ధి అనేటువంటిది ఒక మనసు నిర్ణయించినటువంటి యొక్క కార్యాన్ని విచారణ కలిపి కొన్ని విధమైనటువంటి నిర్ణయానికి తెప్పించేటువంటిదే బుద్ధి. We can also describe this buddhi or intelligence as one which discusses a decision which the mind has come to and distinguishes a good work from bad work. కనుక మనము కొంతకాలం వరకు ఈ ఇంద్రియములు, దేహము, మనస్సును అనుసరించక బుద్ధిని అనుసరించడానికి కొంత తరబీదు గావించుకోవాలి. So, for some time, we should train ourselves not to follow the body, the organs and the mind, but to follow the dictates of our buddhi. బుద్ధిని కొంతవరకు మనం అనుసరించినప్పుడు బుద్ధి యొక్క రికమెండేషన్ చేత ఆత్మ యొక్క సంతృప్తిని కూడాను మనం అనుభవించి తద్వారా ఆత్మానుగ్రహాన్ని కూడాను గురి అవుతాం. If for some time we follow and we earn the grace of buddhi by following buddhi's dictates, then Atma also will be pleased and we will be submitted to the మన grace యందు of Atma. మనస్సు యొక్క వికల్పం చేత అనేక సంకల్పములు అభివృద్ధి అయినప్పుడు నీవు తక్షణమే మనస్సును అనుసరించక బుద్ధికి నీవు అందించు. బుద్ధి విచారణ కలిపి ఇది మంచియా చెడ్డయా అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు నీవు కాలమును తీసుకో. If a distorted mind causes several thoughts and ideas in you, do not take immediate action, but hand over the decision to your buddhi or intelligence. Once the buddhi discusses the good and the bad and comes to a decision, you follow the ఈ విధమైనటువంటి యొక్క చాంచల్యం చేత అనేక విధములైనటువంటి మార్గములను అనుసరించి కడకు దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. By this wavering nature, man, by taking to different paths, he is submitting himself to sorrow and pain. సర్వ విధములైనటువంటి అశాంతులకు మనస్సును అనుసరించటమే మూల కారణం. For all kinds of lack of peace, following the mind is the main reason. కాలమును మనము తీసుకొని బుద్ధి యొక్క విచారణకు కొంత వ్యవధిని అందించి తద్వారా మనము నిదానం చేత మనము కార్యములో పాల్గొనటము మంచిది. If we take time and give buddhi an opportunity to decide what you want to do is good or bad, then enter the action. సంకల్పములు కలిగిన తక్షణమే మనము కార్యనిమగ్నులు కారాదు. As soon as we get the thought into our mind, we should not begin to act. తొందరపడటం మంచిది కాదు. It is not good to be in haste. కనుకనే haste makes waste, waste makes worry, so do not be in a hurry. మనము ఈ తొందరపాటు అనేటువంటిది మానవునికి అనేక విధమైనటువంటి నష్ట కష్టములు కలిగిస్తున్నది. To be in haste will be to get into worry. Haste makes waste and waste makes hurry and hurry causes worry. Therefore, do not be in a haste. ఈ విధంగా మనము తొందరపాటును మనం కొంతవరకు తగ్గించుకొని మానవునికి ఏ విధమైనటువంటి ఉద్రేకములో లేక కోపములో
సంభవించిన సమయం లోపల నాకు ఇట్లా కోపం వచ్చిందని దానినే నీవు స్మరిస్తూ పోతుండటం చేత కోపం మరింత అధికమైపోతుంది. కోప సమయం నందు కానీ ఉద్రేక సమయం నందు కానీ మనము శాంతి 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 అని ఈ శాంతిని మనం అనేక పర్యాయంలో స్మరించడం చేత ఈ ఉద్రేకం కానీ క్రోధం కానీ చల్లారుటకు అవకాశంగా ఉంటుంటాది. If one gets into a state of excitement or a state of anger, instead of thinking of anger and excitement, if we tell ourselves several times, peace, shanti, then shanti will take hold of us and not excitement or anger. అయితే ఈ శాంతి కూడా ఏ రీతిగా స్మరించాలి? కోపం సమయంలో శాంతి 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 శాంతంగానే శాంతం చెప్పాలి. How should one think of Shanti when he is angry and excited? You must think of Shanti in a manner which is also consistent with being peaceful. అట్టు లేకుండా మనం శాంతి 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 ఈ విధంగా మనం చెప్పితే ఉన్న శాంతి కూడా ఊడిపోతుంది. On the contrary, if we think of peace also in an excited manner, then the little peace which we have will also desert us. కనుక మనము కేవలం శాంతి అనే పదాన్ని ఉచ్చరిస్తున్నామే కానీ వాక్కులో కానీ శబ్దములో కానీ శాంతము లేదు. Then we will be only uttering the word Shanti, but neither in your word nor your utterance is there any peace or Shanti. ముళ్ళును ముళ్ళుతోనే ఏ విధంగా చేయగలుగుతామో, just as you can remove a thorn with the help of another thorn, వజ్రమును ఏ విధంగా వజ్రముతోనే మాత్రమే కోయుటకు వీలవునో, just as you can cut a piece of diamond with another diamond, కర్మను కర్మ ద్వారానే మనం ఏ విధంగా నిర్మూలం గావించమో, just as you can destroy karma or work by doing karma. కనుక శాంతమును శాంతితోనే సాధించాలి. So also Shanti can be achieved only by being Shanti or peaceful. కనుక ఈ శాంతి తత్వం అనేటువంటిది మనం ఏనాడు అభివృద్ధి పరుచుకుందామో బుద్ధి ద్వారా ఆనాడే మనము మానవత్వాన్ని గుర్తించినటువంటి వారమవుతాం. With the help of our buddhi, the day when we can understand and promote this aspect of peace, will we be then in a state of peace. ఏ తర్వాత మనము విచారణ చేయవలసినటువంటిది దేహము యొక్క రహస్యము, ఇంద్రియముల యొక్క రహస్యము, మనస్సు యొక్క రహస్యము, బుద్ధి యొక్క రహస్యము మూడు కూడా చక్కగా గుర్తించుకున్న తర్వాత నిర్భయులమైపోతాం మనము. In this context, when we understand very well the secret of the body, of the organs, of the intelligence and the man, then we will become completely fearless. అజ్ఞానం అనేటువంటి చీకటిలో మంచి సుగంధములను అందించేటువంటి పూలమాలైనా కూడాను అట్లా పడి ఉంటుంటే మనం దానికి పాము పాము అని భ్రాంతి చేత మనం భయభ్రాంతులకు ఊరైపోతున్నాం. In a state of darkness, which is consistent with the ignorance in which we are living, then even if there is a garland which gives fragrance in your front, we get afraid and think that it is a snake. కానీ మన భయం అంతా కూడాను పామనే భ్రాంతితో ఏర్పడినటువంటిదే కానీ ఇంకా సత్యముతో ఏర్పడినటువంటిది కాదు. In this state, all the fear in us arises from the illusion that that is a snake, but not from truth. ఎప్పుడు మనము టార్చిని వేసి ఇది పూలమాల అని మనం గుర్తించుకుందామో అప్పుడు పాము అనే భయం మనకు చెప్పకనే పారిపోతుంది. The moment we shine a torch and recognize that to be a garland, then the fear of snake will disappear of itself. అదే విధంగానే నేను దేహమును, నేను ఇంద్రియమును, నేను మనస్సును, నేను బుద్ధిని అనేటువంటి భ్రాంతి చేత మనము ఉండటం చేతనే మనం అనేక దుఃఖములకు, అనేక విచారములకు, అనేక అశాంతులకు మనం గురి అయిపోతున్నాం. In the same manner, because we are under the illusion that we are identical with the body, with the mind and with the intelligence, we are submitting ourselves to many difficult pains and sorrows. మనం విచారణ చేత దేహము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మనకి అసలు ఏమాత్రం కూడా బాధించవు. But by elaboration and discussion, if we realize and recognize that we are not the body, we are not the mind, we are not the intelligence, then no more sorrow can trouble us. మనము ఈ భయభ్రాంతులకు గురి అవుతున్నామంటే నిజముగా మనం దేహభ్రాంతుల చేత జీవిస్తున్నాము. If we are submitting ourselves to this fear, it means we are living in this body consciousness. కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను దేహభ్రాంతిని దూరముగా ఉంచుకునే నిమిత్తమై, దేహము నేను కాదు అనేటువంటి ఆదర్శాన్ని లోకానికి అందించే నిమిత్తమై అరణ్యములు పోయి దేహమును త్యజిస్తూ వచ్చారు.
That is why the ancient rishis, in order to demonstrate that they are not living under body consciousness, they used to go to the forest and give up their body. కనుకనే ఈ విధమైనటువంటి సన్యాసిత్వం తీసుకోవటం కానీ, అడవులకు సంచరించడం కానీ, అనేక విధముల త్యాగములు పూనుకొనటం కానీ కేవలం ఒక విధమైన ఆదర్శవంతమైన జీవితాన్ని అందించుకునేటువంటి యొక్క మార్గములే తప్ప అన్యమైన మార్గములు కాదనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. We should also recognize the truth that to accept sannyasa or to go away to a forest and live a secluded life is only to show and demonstrate an ideal to others, but there is nothing more in that. సత్యము తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడా మనకు సందేహం తప్పింది కాదు. So long as one does not understand truth, doubt is something which is inescapable. సందేహం మనలో ప్రవేశించిన సత్యం మనకు గోచరించదు. If doubt persists in us, we can never see the truth. వీధి వాకిలలో సందేహం ప్రవేశిస్తే పెరటి వాకిల్లో నమ్మకం అనేటువంటిది పారిపోతుందట. The moment doubt enters the main door, then through the back door, faith will disappear. కనుక మన యొక్క ఫెయిత్ అంతా కూడా పారిపోతుండదనగా ఏమిటి? వీధి వాకిల్లో నుంచి సందేహాలు మన ఇంట్లో ప్రవేశిస్తున్నాయి. If our faith is becoming weaker and disappearing, it simply means through the main door of our body, doubts are entering. సందేహము అనేటువంటిది హృద్రోగము. Doubt is like a heart disease. ఈ యొక్క హృద్రోగం అనేటువంటిది ఏ సమయం నుండో పెనుభూతం వలె మింగిపోతుంది. The disease of the heart, some moment which we will not know, it will simply develop. కనుక మనం మృంగేటువంటి యొక్క పెనుభూతం ఏమిటంటే హృద్రోగము. హృద్రోగం ఏదంటే సందేహమే. The devil that will destroy us is the disease of the heart. And what is the disease of the heart? That is the doubt in your mind. కనుకనే సంశయాత్మా వినశ్యతే అని భగవద్గీత బోధిస్తూ వచ్చింది. That is why Bhagavad Gita has said, Samsayatma Vinasyate. నీకు సంశయం ఉండినంత వరకు నువ్వు వినాశము తప్పింది కాదు. It means that so long as you have a doubt, your destruction is inescapable. కనుక నీవు పరిపూర్ణ నమ్మకంతో నీవు కార్యారంభంలో కాలుడు. So, take a step in your work with complete faith. కనుక ఈనాడు బాల వికాస్ గురువులందరూ కూడాను నిస్సంశయంతో మనము నిర్ణయించినటువంటి ఆశయాలను పవిత్రమైన హృదయముతో మనము నిత్య ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి. Which means that the Bala Vikas Gurus, without any doubt in their minds, should put the decisions which they have taken today into daily practice with a sacred heart and a clean ఇవి mind. చాలా ఉత్తమమైనటువంటి ఆశయములు, పవిత్రమైనటువంటి యొక్క సాధనలు అని మనం మాత్రము కేవలము బహిరంగ సభలో మాత్రము చెప్పి మనము ప్రత్యేకంగా మన జీవితం లోపల నిత్య జీవితంలో వాటిని విశ్వసించక వాటిని ఆచరించకుండా పోయినా ఇది మహాద్రోహంగా ఏర్పడుతుంది. If we simply say in an open meeting that these are great ideals and these are worth following, but in our daily life, if we do not put them into practice, this will become the most... మనము చెప్పటము గొప్పగా మనము పదములుగా ఉచ్చరిస్తూ వస్తున్నాము. The words we utter and the descriptions we give are at a very high level. ఆచరణలో అతి స్వల్పంగానైనా మనం ఆచరించటం లేదు, అనుభవించటం లేదు. In practice, we are not putting them even to the slightest extent into... ఇది ఎట్లా ఉన్నదనగా లక్షల మైళ్ళు ఉన్నటువంటి యొక్క చంద్రుని దగ్గరికైనా ప్రయాణం చేస్తున్నారు, చంద్రుని యొక్క తత్వాన్ని గుర్తిస్తున్నారు. ప్రక్కింటిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎట్టిదో వాడికి గుర్తించుకోవటం లేదు. This can be compared to the fact that people are traveling millions of miles to the moon and understanding the character and the nature of the moon, but they are not recognizing what exists in a neighbor's house and what goes on in his neighbor's ప్రక్కింటి వారి పరిస్థితిని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యంలో నీకు లేనప్పుడు లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చంద్రుని గుర్తించి వచ్చిన ఫలితం ఏమిటి? If you have not the ability to recognize and understand your neighbor's situation, what is it that you get by కనుక understanding moon? మనము గొప్ప భావాలంతా కూడాను మనము ప్రచురించడం కానీ ప్రబోధించడం కానీ అనేటువంటిది మనం అధికంగా తీసుకోనక చిన్న విషయాలలో మనం ఆచరణలో పెట్టి అధిష్టానంలో మనము అనుగ్రహించి తద్వారా ఇతరులకు అందించేటువంటి యొక్క ఆశయాన్ని మనం నిరూపించాలి. Instead of putting big ideals in a big manner and talking about them, it is better to take smaller ideals and put them into practice and make benefit out of those small ideals from daily life. ఈనాడు బాల వికాస్ యొక్క సమావేశం యొక్క నిర్ణయాల్లో అనేక విధములుగా మనము సలహాలను అందుకొని కొన్ని నిర్ణయాలను మనము నిరూపిస్తూ వచ్చాము.
Today, in many ways, the decisions taken by the Bala Vikas Gurus, we have accepted several advice and we have been putting them forward in different ways. ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను మీకు కొన్ని తెలపాలని కూడా నేను ఆశిస్తున్నాను. From amongst these, certain important things I am feeling that I should communicate to you. బాల వికాస్ గురువులను సరైన మార్గంలో తీర్చిదిద్దాలంటే గురువులకు గురువుగా ఉండినటువంటి వారే దీన్ని తీర్చిదిద్దడానికి వీలవుతుంది. If we intend to put the Bala Vikas Gurus in the right path, it will be possible only for one who is a Guru of Gurus. అనగా విద్యా విధానము చక్కగా తెలిసినటువంటి వాడు, విద్యా రహస్యాన్ని గుర్తించినటువంటి వాడు, పిల్లలకి ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి ఒక ప్రేమతత్వాన్ని కొంతవరకును కలిగినటువంటి వాడు, ఈ విద్యా గురువులకు కొంతవరకును సలహాలు అందించేటువంటి వాడుగా ఉంటే విద్యా సమస్యలు మరింత విరివిగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. If it is possible for one who understands the methods of teaching and discipline, for one who can bring about children prosperity in them with love, then it will be easy for him to bring about a change in the Gurus, the Bala Vikas Gurus. కనుక ఈ బాల వికాస్ గురువులు అనేటువంటి వారు స్టేట్ ప్రెసిడెంట్స్ యొక్క స్వాధీనంలో ఉండటం చేత అంత అభివృద్ధి కావటం లేదు. In that context, because the Bala Vikas Gurus are under the control and discipline of the state president, it is not becoming possible. కారణమేమనగా అన్ని స్టేట్ ప్రెసిడెంట్స్ కూడాను విద్యావంతులుగా కానీ, గుణవంతులుగా కానీ, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి వారు కానీ, బాలలకు ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు కానీ లేకపోవచ్చు. Amongst all the state presidents, it is possible that all of them are not in a position of high education or understanding educational methods or understanding how to bring about the good of the children. వారి వారి అనుభవములు ప్రత్యేకించి ఉండవచ్చు. Their experiences may be in a different way. వారి నిత్య జీవితములు ఇంకొక మార్గమును అనుభవించవచ్చును. Their daily lives may be taking another path. కనుక నా ఉద్దేశం ఏమనగా బాల వికాస్ గురువులకు స్టేట్ ప్రెసిడెంట్స్ కు ఏ మాత్రము సంబంధం ఉండకూడదు. So, my intention, my idea is that between the Bala Vikas teachers and the state president, there should be no kind of connection. స్టేట్ ప్రెసిడెంట్స్ కేవలము భజన మండలిలు, సేవా సమితులు, సేవా సంస్థలు, సేవా దళములు ఇలాంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మార్గంలో వారు ఎంతవరకునైనా కూడాను ప్రవేశించవచ్చు. In various paths which we describe as bhajan mandalis, seva dal, seva samiti, the state presidents can take as much part as they wish to. బాల వికాస్ గురువులకు కేవలము కేంద్రం నుంచినే సన్నిహిత సంబంధం ఏర్పడితే బాగుంటుంది. It will be good so far as the Bala Vikas teachers are concerned that the connection comes straight from the center. కనుక ప్రతి విషయాలు కూడాను బాల వికాస్ గురువులు కేంద్రమును అనుసరించి కేంద్రం యొక్క సలహాలను వారు ఆచరించడం చేత ఎంతైనా కూడాను ఇంకా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుండాలి. There is scope for considerable amount of improvement if the Bala Vikas Gurus follow the advice from the center and take necessary guidance from the center. ఇంతేకాక మరికొన్ని మన లోపతాపములు కూడాను మనం చెప్పుకోవాల్సి వస్తుంది. Not only this, certain deficiencies in our method of working we should also enumerate. సహజంగా స్త్రీలు కొంత బలహీనులు. Naturally, women are to some extent they have ఒక weakness. విధమైనటువంటి యొక్క ఆవేశం వచ్చినా, లేక దుఃఖం వచ్చినా, లేక ఆనందం వచ్చినా వారు కొంతవరకును నిగ్రహించుకునే శక్తి తక్కువ. If they are excited or if they are in some sorrow or even in happiness, they are unable to control themselves. కారణమేమనగా తక్షణమే వాళ్ళ ఇమోషన్, వాళ్ళ ఎక్సైట్మెంట్ వచ్చిన తక్షణం అక్కడ చేర్చించాడు ఉంటాడు కనుక అతని దగ్గర పోయి ఏదో మొరపెట్టుకోవటం, దాని నుంచి కొన్ని తారుమారు కావటం జరుగుతుంటారు. The reason for this is the moment they get some excitement or some sorrow or pleasure, they immediately go by in their emotion to the state president and they recite their story. కనుక ఈ ఇమోషన్ అనేటువంటి కానీ ఎక్సైట్మెంట్ కానీ కొంతవరకు శాంతి పడడానికి కేంద్రానికి తెలపడానికి చాలా టైం పడుతుంది. కనుక కొంతవరకు శాంతి పడిపోతుంది. The connection with the center is such that such emotion or excitement to be communicated to the center, it will take some time.
అంతేకాకుండా వారి ఎక్సైట్మెంట్ అంతా కూడాను కేంద్రానికి తెలపడానికి కొంచెం భయపడతారు. Not only that, they will hesitate and they will be afraid of communicating all their emotion to the center. కనుక ఈ గురువులలో కొన్ని అవకతవకలను ఏర్పడడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. In such a context, the Bala Vikas teachers, that they get disturbed and excited, there will be no opportunity. కొంత భయము చేతను, కొంత వినయము చేతను, కొంత సక్రమ మార్గమైనటువంటి మార్గాన్ని కూడాను అవలంబించడానికి అవకాశం ఏర్పడుతుంది. Out of some fear, out of some humility, and out of these causes, there will be an opportunity for taking the right path. కనుక నేటి నుండి బాల వికాస్ గురువులు వారి వారి సమస్యలు, వారి వారి కొన్ని కష్టములు కూడాను కేంద్రము అనగా ప్రశాంతి నిలయం కన్వీనర్ బాల వికాస్ గురు అని ఒక అడ్రస్ వేసేస్తే నేను ఇక్కడ అన్ని చూసుకుంటాను. So, from today, if the Bala Vikas organization and the Bala Vikas teachers have got any difficulties or anything to represent, if they directly write to the convener, Bala Vikas teachers, Prashanti Nilayam, then I will myself look into them directly. తరువాత కింద కాపీ టు వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ అని హిందూ రాష్ట్రాలకు పంపించాలి. Whatever you write to the convener Prashanti Nilayam, you should also send a copy to the convener World Council, that is Mr. Indulal Shah. కనుక ఏ మార్పులు గాని ఏ కూర్పులు గాని ఇతరులు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఒక కేంద్రం నుంచి మాత్రమే జరగాలి. Whatever changes or additions or alterations, no one else has any authority to bring them about except from the center. ఇతరులపైన ఒకరిపైన ఒకరు తంటాలు చెప్పుకోవటం కానీ, ఒకరిని చూసి ఒకరు జలసీ పట్టడం కానీ, ఓర్వలేని తనంతో కొన్ని లేనిపోని పుట్టించడం కానీ మన బాల వికాస్ గురువులో ఏమాత్రం కూడా జరగకూడదు. ఏవైనా తప్పులు జరిగినప్పుడు మనలో మనం నిగ్రహించుకోవాలి, మనలో మనం సవరించుకోవాలి. It will be very unbecoming and it should never happen for Bala Vikas teachers to feel jealous about others or to hate others or to find fault with others. We should try and adjust them amongst ourselves. ఏనాడు మనం నిగ్రహాన్ని మనం సాధిస్తామో ఆనాడే అనుగ్రహానికి పాత్రులమవుతాం. The day when we can control and acquire control over ourselves, then we will be entitled to get the grace. బాల వికాస్ గురువులు ఈ నిగ్రహ శక్తిని అధికంగా పోషించుకోవాలి. Bala Vikas teachers should promote this capacity to control themselves to a large extent. అందరూ కూడాను అక్క చెల్లెండ్ర వలె అన్న తమ్ముల వలె మెలిగినప్పుడే మనం విద్యార్థులకు బోధించడానికి ఒక అధికారం అవుతాం. When they all conduct themselves as sisters or brothers, will we be entitled to teach to these children? మనలో మనకే భేదము, మనలో మనకే అసూయాభావములు ఉండినట్టుగా విద్యార్థులకే తెలిస్తే ఇంక విద్యార్థులు ఏమాత్రం కూడా బాగుపడరు. If the students come to know that there are differences amongst ourselves, that there are jealousies amongst ourselves, the students can never improve. కనుక తెలిసో తెలియకును ఇంతకు పూర్వం వచ్చినటువంటి పొరపాట్లను ఈనాటి నుంచి మనము సవరించుకొని సరైన మార్గంలో మనము ప్రబోధించడానికి తగినటువంటి కృషి చేయాలి. Knowingly or unknowingly, whatever faults have come in the past, from today we should try and eradicate all those faults. బాల వికాస్ యొక్క గురువుల లోపల ఒకరికొకరికి ఏమైనా మనస్తాపములు కలిగింది అని తెలిస్తే ఇద్దరిని కూడా తీసివేసేస్తాం. ఇందులో ఎవరి దోషమో ఎవరి అదోషమో అనేటువంటి దాన్ని మేము విచారించము, ఇద్దరిని కూడా తీసివేసేస్తాం. ఇలాంటి చీడ పురుగు ఒక్కటి ఉంటే కూడాను ఈ అనేక విధములుగా ప్రాకిపోతుంది. If we come to know that there are differences of opinion which are growing between two Bala Vikas teachers, then we will remove both of them. We will not go into the question of who is right, who is wrong. ఈ విధమైనటువంటి చర్యలు మనం పూర్వం నుంచి తీసుకుని లేకుండా పోవటం చేతనే ఇంతమంది గురువులు ఉంటుండే కూడాను శిష్యులు తక్కువగా ఉంటున్నారంటే ఇది చాలా కష్టంగా ఉంటుండాలి. If this is done, it will be an example for all the Bala Vikas teachers, because in the past we could not take such action. The situation has arisen. సంవత్సరమునకు ఒక్కొక్క గురువు ఒక్కొక్క 100 మంది విద్యార్థులైనా తరబిది చేయాలి. For each year, each teacher should train at least 100 students. అప్పుడే 5 లక్షల మందినైనా 1 లక్ష మందినైనా కూడా ఒక సంవత్సరానికి పవిత్రులుగా ఆవించడానికి అవకాశం ఏర్పడుతుంది. It is in this way that every year at least 5 lakhs of students or 1 lakh of students can be made sacred individuals. కనుక ఈ జగత్ అనేటువంటి దాంట్లో
9,26,000 మంది బాలబాలికలు ఉంటున్నారు. In our country, at the moment, there are boys and girls who are 9 crores and 26,000 in number. వీరు ఏ వయసు వారు? 10 సంవత్సరం లోపల ఉన్నటువంటి వారు మాత్రమే. This number counts only children below 10 years of age. 16 సంవత్సరంలో లోపల ఉన్నటువంటి వారు 22,06,00,000 మంది ఉంటున్నారు. If we count all those who are below 16 years of age, then that comes to 22 crores 6 lakhs. ఏటావాత అర్ధ భాగము యువకులుగా ఉంటున్నారు, బాలబాలికలుగా ఉంటున్నారు ఈ యొక్క మన దేశంలో. In our country, half the number of people are as children. సంవత్సరానికి 1,000 మందిని మాత్రమే మనం తయారు చేస్తున్నామంటే ఇన్ని కోట్ల మందిని ఏనాడు మనం తయారు చేయగలం? If we are preparing every year only 1,000 boys and girls, these crores are to be covered in how many years? కనుక ఇది కేవలం ఒక తాబేలు నడకగా నడుస్తుండాలి. కనుక ఇది కొంత శీఘ్రమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నత స్థాయిని అందుకోవాలి. దేశం యొక్క పరిస్థితి మీకు తెలియంది కాదు. This is something which we should reach as an ambition in a short time. It's not as if you don't understand the state of the country. యువకుల యొక్క ఉద్రేకాలు కానీ, యువకుల యొక్క ఆశయాలు కానీ, యువకుల యొక్క తెలివితేటలు కానీ క్షణక్షణానికి ఆకాశానికి ఎగురుతున్నాయి. Either the ambitions or the thoughts of young people, every moment they are going as high as the sky. ఇవి ఏ విధమైనటువంటి యొక్క వేగంతో పెరుగుతున్నాయో ఆ విధమైనటువంటి వేగంతోనే తగ్గించడానికి మనం ప్రయత్నించాలి. We should try to curb them with the same speed with which they are growing. పెరిగే వేగమునకు తగ్గించే వేగమునకు సరిసమానమై ఉంటుండాలి. There should be compatibility between the rate at which they are growing and the rate at which అప్పుడే జగత్తు ఒక శాంతిని అందుకోవడానికి వీలవుతుంది. Then only it will be possible for the world to be. ఒక చిన్న ఉదాహరణ, వర్షములు కుంభవర్షములుగా కురుస్తున్నాయి. Rain is coming down in a heavy downpour. కానీ భూమి లోపల దిగిపోవటము, ఇమిడిపోవటము చాలా ఆలస్యంగా ఇమిడిపోతున్నాయి. But the absorption of this water in the earth takes place very slowly. ఒక్క సంవత్సరం ఇమిడిపోయినటువంటి యొక్క వాటర్ను, జలమును మనము 10 నిమిషాల్లో బయటకు కొట్టేస్తున్నాం. The water that has been absorbed into the soil throughout 1 year, we are sucking it out in 10 minutes. మనము ఇమిడిపోవటం చాలా ఆలస్యంగా ఉంటున్నది, కొట్టివేయటం అధికంగా ఉండటం చేతనే మనం ఈనాడు జలాన్ని కూడాను సమృద్ధిగా అనుభవించుకోలేనటువంటి యొక్క బలహీనులుగా ఉంటున్నాం. Because absorption is slow and our pulling it out is fast, we are not able to use the water in a right manner. ఏనాడు మనము జల కొరత తీర్చుకోగలము, ఏ విధంగా మనము పైకి కొడుతున్నామో ఆ విధంగా కిందికి పోయేటువంటి యొక్క వేగాన్ని మనము కనిపెట్టినప్పుడే ఈ జలము యొక్క తృప్తిని మనం అందుకోగలం. When can we have a satisfactory supply of water? Only when we can make water go into the earth. As fast as we are taking it out of the earth, will we be able to అదే enjoy. విధంగానే పిల్లల యొక్క ఆశయాలు, పిల్లల యొక్క అల్లకల్లోలములు, అశాంతులు, ఈ విధమైనటువంటిది అతి వేగంగా పెరుగుతున్నటువంటి సమయంలో మనము నిదానంగా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరి అయినటువంటి యొక్క సమయానికి మనం పూర్తి చేసుకోలేము. In the same manner, when the children's ambitions and their ideas are growing very fast and becoming very quickly high, and if we take slow time and want to correct them slowly, we will never reach a stage where we can meet. మన ఆశయాలను కూడాను అమితంగా ఆచరించడం చేత అనేక మంది ఆకర్షించడానికి కానీ, అనేక మంది అనుభవించడానికి కానీ చక్కని అవకాశం ఏర్పడుతుంది. If we can put our ideals fast into practice, then we can attract several other people to come and follow our ideals. ఇంకా మరొక విషయము, మనం అన్ని మతముల యొక్క సమత్వాన్ని మనం ప్రబోధించాలి. There is one other matter, and that is we should teach the essence of all religions. బైబుల్ నందు ఉన్నటువంటి కొటేషన్స్, ఆదర్శాలు, ఖురాన్ నందు ఉన్నటువంటి యొక్క ఆదర్శాలు, జురాస్ట్రియంలో పార్సీ వారి ఉన్నటువంటి యొక్క ఆదర్శాలు, ఇంకే విధమైన సర్వమతంలో బుద్ధ మతంలో ఉన్నటువంటి ఆదర్శాలు పిల్లలకు చక్కగా కథల రూపకంగా సరైన రీతిగా వారికి తెలిసేటట్టుగా మనం బోధించాలి. The ideals and the quotations that are contained in the Bible or the Quran or the scriptures of the Parsis or the Buddhas, that also should be taught to our ఏ children. మతమును కూడాను మన బాల వికాస్ గురువులు ద్వేషించకూడదు. The Bala Vikas teachers should not show hatred to any religion. ఒక మతమునకు మాత్రమే ప్రధానం ఇవ్వకూడదు. They should not give prominence to one అనేక chosen మంది religion. భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా నేర్పించాలి అన్నారు, అది చాలా పొరపాటు.
Many have said that we should teach all the verses contained in the Bhagavad Gita. వారి శ్రద్ధాభక్తులతో వారు నేర్చుకోవటంలో మన అభ్యంతరం ఏమి లేదు. కానీ మనం బోధించవలసింది మాత్రము ఖురాన్ లోటివి, బైబిల్ లోటివి, మన గ్రంథములందు ఉండేటువంటివి సర్వ విధముల మతముల యొక్క అభిప్రాయములను చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనము చెప్పాలి. Teaching is one thing. It's another matter if by their efforts they want to learn all the verses. But we should teach all that is contained in Quran, in the Bible and in the Bhagavad Gita. సర్వమత సమన్వయమే సాయి మతం అనేటువంటి సత్యాన్ని మీరు చక్కగా గుర్తించాలి. You should recognize well that the ideal of the Sai religion is the acceptance of కొన్ని all మతములు religions. సాయి మతమును విరుద్ధపరిచినప్పటికీ మనము మాత్రం ఆ విరుద్ధంగా భావించకూడదు. If some religions want to go contrary to the Sai ideal, we should not go contrary to other religions. మతమును విరుద్ధంగా భావించేటువంటి వారు అల్పులు. Those who regard other religions as against them, సర్వమతములను సమంగా భావించేటువంటి వాడు పూర్ణుడు. they are very small men. But one who recognizes all religions as equal, he is a total man. కనుక మనము కూడాను అల్పబుద్ధుల చేత చిన్న భిన్నమైనటువంటి మార్గమును అనుసరించి సంకుచితమైనటువంటి భావాన్ని మనం ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. We should not accept narrow ideas by accepting and following such paths. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని గురువులు అభివృద్ధి పరచుకోవాలి. The teachers, the gurus, should develop this kind of a broad vision and a broad heart. అప్పుడే మన ఆశయాలను యావత్ ప్రపంచమును కూడాను ప్రచార ప్రబోధం చేసేటువంటి యొక్క అర్హత కలిగి ఉంటుంటారు. Only then we will get the right to teach and promote our ideals along the whole world. ఇంకా కొన్ని మార్గముల యందు పిల్లలకు సత్యమును పలకాలి. ఈ సత్య మార్గాన్ని కూడాను ప్రవేశపెట్టాలి. In other ways, we should tell the children to speak truth. This path of truth should be made aware to them. ప్రతి అధ్యాపకుడు కూడాను చిరునవ్వు చిందులు దొక్కుతుండేటట్టుగా పిల్లలకు బోధించాలి. Every teacher should teach with a smiling face. వారిని కోపించడం కానీ లేక కొట్టడం కానీ ఈ విధమైనటువంటి యొక్క శిక్షను మనం ఏమాత్రమూ అందించకూడదు. Showing anger towards them or punishing them is something which is unnatural. ప్రేమతో, శాంతముతో, సహనముతో మనం సాధించేటువంటి యొక్క కార్యం ఈ యొక్క జగత్ కార్యం. With love, with peace and with forbearance, is this what you have to achieve? ఇది మహాబృహత్ కార్యము. This is a very great achievement. ఈ బృహత్ కార్యాన్ని సాధించడానికి ప్రేమతత్వమే ప్రధాన మార్గం. For achieving this great task, the aspect of love is the most important thing. ఏ కించిత్తైనా కూడాను అహంకారము, అసూయ అనేటువంటి యొక్క ఈ అపవిత్రమైనటువంటి గుణాలకు అవకాశం ఇవ్వకూడదు. Ego and jealousy should not exist even as a trace. కనుక మనం ఈనాడు విన్నటువంటి యొక్క దేహతత్వము, ఇంద్రియతత్వము, మనస్తత్వము, బుద్ధి యొక్క తత్వం కూడాను ఈ లేతప్రాయం నుంచి పిల్లలకు దానిని చక్కగా బోధిస్తూ రావడం చేత ఈ మమకార అహంకారములకే మాత్రము అవకాశం లేకుండా స్వార్థమనే పెనుభూతములకు గురి కాకుండా దేశాన్ని ఉద్ధరించేటువంటి యొక్క వీరులుగా, శూరులుగా, గరులుగా అభివృద్ధి గావించేటువంటి యొక్క అవకాశాన్ని మనం ఈనాడు చేపట్టాలి. We should today undertake the task, after having listened to the aspect of the body, the organ, the mind and the intelligence, to develop absence of ego and to develop a selfless type of work by which our children can become heroes and who will ఈ be ideal విధమైనటువంటి శిక్షణలు మనం విద్యార్థులకు అందించినప్పుడే దేశోద్ధారములకు ఎంతైనా సేవ చేసిన వారం అవుతాం. It's only when we can give such discipline to our students, then we would have promoted the prosperity of the country. పిల్లలతో చక్కగా అతి మధురమైనటువంటి కంఠముల చేత భజనలు చేయించాలి. By the children, in a very sweet manner and with very attractive voice, we should make them do the bhajan. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, ప్రేమ భక్తి బినా ఉద్ధార నహీ, గురు సేవ బినా నిర్వాణ నహీ.
हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेव बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं।